దేశంలో డబ్బు లేదు, కొంత ఇబ్బంది ఉన్నది, గ్రాంట్కు బదులు మీరు అప్పు తెచ్చుకోండి అని ఓ 2459 కోట్లకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ కోసం కూడా గ్రాంట్గా రావాల్సింది బడ్జెట్లో పెట్టుకున్నది గ్రాంట్గా ఇవ్వకుండా అప్పు తెచ్చుకోమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అదొకటి మన మీద భారం పడ్డది. రెండిటికంటే ముఖ్యం, సరే కేంద్ర విధానపరమైన నిర్ణయాల వల్ల దాదాపు 11-12 వేల కోట్లు మన రాష్ట్రం మీద భారం పడ్డది. రెండవది కరోనా. మనం ఎప్పుడైనా జిఎస్డిపిలో 3% అప్పే తెచ్చుకుంటాం, కానీ కరోనా వచ్చినప్పుడు దేశం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం వచ్చింది, ప్రజలకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రాల్లో ప్రజల భవిష్యత్తును దృష్టి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2 సంవత్సరాలు వరుసగా అదనపు ఎఫ్ఆర్బిఎం ఇచ్చి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి, ఖర్చు పెట్టండి, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది, డబ్బు చలామణిలో లేకపోతే ప్రజలకు ఇబ్బంది అవుతుందని 2020-21లో 1.75% అదనంగా జిఎస్డిపి అప్పు తెచ్చుకోవాలని 17,558 కోట్లు కరోనా మొదటి సంవత్సరంలో తేవాల్సి వచ్చింది. కరోనా రెండవ సంవత్సరంలో 1% 10,784 కోట్లు తేవాల్సి వచ్చింది. అంటే ఈ వరుసగా 2 ఏళ్ల కరోనా వల్ల ఒక 28,000 కోట్లు, ఒక 12,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయాల వల్ల, ఈ రెండు కలిపితే దాదాపు అనివార్యంగా 41,159 కోట్లు కరోనా మరియు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల మనం అదనంగా తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఈ 41,000 కోట్లు కూడా తీసేస్తే నార్మల్ ప్లాన్లో 10 ఏళ్ల మా పాలనలో మేము చేసిన రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు ఎంత అంటే 3,85,340 కోట్లుగా తేలింది. కానీ మీరు తిమ్మిని బమ్మి చేసి వాస్తవాలను వక్రీకరించి 7 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పి ప్రజల దృష్టిలో మీరు తెస్తా ఉన్నారు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, అప్పులు ఎడాపెడా చేశామని, ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చామని చేశారు, కానీ మేము బాధ్యతతో చేశాం, మేము ఆస్తుల కల్పన కోసం చేశాం, అవకాశాలున్నా మేము అప్పులు తీసుకోలేదు. మేము సార్ వద్దు, మీరు ఆగండి. నేను బాధ్యతతో చెప్తున్నాను అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వము మీరు విద్యుత్ సంస్కరణలు చేయండి, 5 ఏళ్ల పాటు ఏటా 0.5% ఎఫ్ఆర్బిఎం అదనంగా ఇస్తామన్నారు. అంటే 30,000 కోట్లు తెచ్చుకునే అవకాశం ఉంది. మన పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో విద్యుత్ సంస్కరణలు అమలు చేశారు, ఆంధ్రప్రదేశ్లో చేశారు, దేశంలో అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సంస్కరణలు అమలు చేసి వాళ్ళు 30,000 కోట్లు తెచ్చుకున్నారు. ఇదే సభలో సభానాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు నా గొంతులో ప్రాణముండంగా విద్యుత్ సంస్కరణలు అమలు చేయను, ఆ 30,000 కోట్లు మాకు అవసరం లేదు, ఒక పని తక్కువ చేసుకున్నా సరే విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయము, మీటర్లు పెట్టము అని సభానాయకుడిగా చెప్పారు. నిజంగా అప్పు పుడితే మేము తెచ్చుకోవచ్చు అనుకుంటే ఆ 30,000 కోట్లు తెచ్చుకొని ఉండేవాళ్ళం కదా. మేము ఆ రోజు ఆ అవకాశం ఉన్నా కూడా దాన్ని వినియోగించుకోలేదంటే మా బాధ్యత ఈ రాష్ట్రం పట్ల, భవిష్యత్ తరాల పట్ల ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించామో కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అధ్యక్ష హరీష్ రావు గారు 1 మినిట్. సభ ఒకవేళ 1 అవర్ ఉంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు 65 మంది ఉన్నారు, 32 నిమిషాలు మాట్లాడాలి. 2 గంటలు నడిస్తే 65 నిమిషాలు మాట్లాడాలి, 3 గంటలు నడిస్తే 97 నిమిషాలు మాట్లాడాలి. బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు 38 మంది ఉన్నారు కాబట్టి 1 అవర్ నడిస్తే 19 నిమిషాలు మాట్లాడాలి, 2 అవర్స్ నడిస్తే 38 మినిట్స్ మాట్లాడాలి, 3 అవర్స్ నడిస్తే 57 మినిట్స్ మాట్లాడాలి. బీజేపీకి సంబంధించిన 8 మంది ఉన్నారు కాబట్టి 1 అవర్ నడిస్తే 4 నిమిషాలు, 2 అవర్స్ నడిస్తే 8 నిమిషాలు, 3 అవర్స్ నడిస్తే 12 నిమిషాలు. ఎంఐఎంకు సంబంధించిన 7 మెంబర్లు ఉన్నారు కాబట్టి 1 అవర్ నడిస్తే 4 నిమిషాలు, 2 అవర్స్ నడిస్తే 7 నిమిషాలు, 3 అవర్స్ నడిస్తే 11 నిమిషాలు. సిపిఐకి సంబంధించిన 1 మెంబర్ ఉన్నాడు కాబట్టి గంట నడిస్తే 1 నిమిషము, 2 గంటలు నడిస్తే 2 నిమిషాలు, 3 గంటలు నడిస్తే 3 నిమిషాలు. ఇది ఒరిజినల్గా సభ ముందున్న సమయం ఇది. మరి అన్ని పార్టీల సభ్యులు ఇంకా మాట్లాడాలి, మరి దానికి డిప్యూటీ సీఎం గారు రిప్లై ఇవ్వాలి, మరి ఇక్కడ మాట్లాడిన ఎగువ సభకు కూడా పంపించాలి, అక్కడ కూడా రిప్లై ఇవ్వాలి. కావున దయచేసి త్వరగా ముగించాలని చెప్పేసి హరీష్ రావు గారిని కోరడమైనది.
10 minutes. ఇప్పుడు మీరు చెప్పిన సూచన మేరకు భయపడేది లేదా? హౌస్ నడిపియాలా? ఏం మాట్లాడుతున్నారు? భయపడేది ఉంటే మేము సభను డెమోక్రటిక్గా నడిపియాలనే ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారిది, మా ప్రభుత్వాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎన్ని గంటలైనా మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే వారు కూడా చెప్పారు ఇంతకుముందు, మేము 10 సంవత్సరాలు ఇక్కడ కూడా కూర్చున్నాం మాకు తెలుసని, వారి అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారు ఇప్పటి వరకు గంట సేపు మాట్లాడారు అధ్యక్ష. 1 hour 10 o'clock to 11, 60 నిమిషాలు పూర్తి స్థాయిలో సమయమైంది. పూర్తి స్థాయిలో సమయం కూడా అయిపోయింది. నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు ఇక్కడే కాదు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మళ్ళా కౌన్సిల్కి వెళ్ళాలి, అక్కడ కూడా సమాధానం చెప్పాలా. సీనియర్ శాసనసభ్యులు మండే ట్యూస్డే అనే దానికి ఇది బడ్జెట్ సెషన్కి సంబంధించిన అంశం అధ్యక్ష. మేము చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దయచేసి సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని క్లుప్తంగా సంక్షిప్తంగా మాట్లాడే అనుభవం ఉంది. మరి నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ఇప్పటికే పూర్తి స్థాయిలో గంట సమయం అయింది. గౌరవనీయుల హరీష్ రావు గారు మాట్లాడి ఇంకోరు సభ్యులకి మళ్ళా వారి సమయం అయిపోయింది కనుక ఇంకోరు సభ్యులకి ఇచ్చే అవకాశం ఇవ్వని కోరుతా ఉన్నాను. స్పీకర్ సార్, ఇది 2023-24 బడ్జెట్ అసెంబ్లీ ప్రతి అధ్యక్ష. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 6 సభ్యులు, గౌరవనీయులు ఈనాటి ఉప ముఖ్యమంత్రి, ఆనాటి సిఎల్పి నాయకులుగా వారి నాయకత్వంలో 6 ఉండేవారు. వారు ఆ రోజు 11:30కు అధ్యక్ష 11:30కు స్టార్ట్ చేసి 12:30 దాకా గంట సేపు వితౌట్ ఏ సింగిల్ ఇంటరప్షన్, ఒక్క మంత్రి కూడా లేవకుండా నాన్ స్టాప్ 1 hour. చదువు బుక్ పంపిస్తా చూడు, రికార్డు ఇది, నేనేం మాట్లాడతాను, చదువుకో బాబు. అమ్మగారికి ఈ బుక్ చూసుకుంటారు. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా స్పీకర్, అప్పుడు కూడా ప్రొసీజర్ పరంగా రూల్ 152 మేరకు ఈరోజు మేము చెప్తా ఉన్నాం, 18 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఉండటం, దానికి సంబంధించే అక్కడ ఉన్న గౌరవ శాసనసభాపతి గారు కూడా ఆ విధంగా సమయం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మళ్ళా లెక్కలకు పోతే తప్పు ఒప్పు అన్నీ కూడా అయితే అధ్యక్ష, నేను ఈరోజు చెప్తా ఉన్నాను, దయచేసి సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకోమని కోరుతా ఉన్నాం. అంతే. లెక్కలు చాలు చేసింది మీరా నేనా? లెక్కలు చాలు చేసింది మీరు. లెక్కలు చెప్తే నేను చెప్పాల్సి వచ్చింది, నేను చేయలే కదా. నేను మాట్లాడేటోని ఆపి లెక్కలు చెప్పింది మీరు. అధ్యక్ష, దయచేసి నేను కోరేది ఒకటే, బడ్జెట్ కంటే ఈ శాసనసభకు ప్రధానమైంది ఇంకోటి ఉండదు. ఈ శాసనసభకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం, శాసనసభలో చర్చించాల్సిన అంశమే బడ్జెట్. బడ్జెట్కే టైం లేదంటే ఇది ఎక్కడి పద్ధతి అధ్యక్ష? ఒకరు కాదు, ప్రధాన ప్రతిపక్షంలో 2-3 మాట్లాడేటువంటి ఆనవాయితీ ఉంటుంది. సో కైండ్లీ నేను మిమ్మల్ని కూడా లోపలికి వచ్చి కూడా రిక్వెస్ట్ చేసిన, బడ్జెట్ మీద ఎంత చర్చ జరిగితే మీకు ఇంకా 4 ఏళ్ళు మీ ప్రభుత్వానికి అవకాశం ఉంది. మేమేమన్నా తప్పులో ఒప్పులో ఎత్తి చూపితే అందులో న్యాయం ఉంటే మీరు సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది. బేసిజాలకు పోయి మమ్మల్ని మాట్లాడనీయక మా గొంతు నొక్కితే నష్టం జరిగేది మీకే. సో యూ షుడ్ టేక్ ఇన్ ఏ స్పోర్టివ్ మేనర్. మేము చెప్పే దాంట్లో వాస్తవాలు తీసుకొని సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది. లేదు మీరు చెయ్యరనుకో, ప్రజల్లో మీకు చెడ్డ పేరు వస్తుంది. మా గొంతు ఈడ నొక్కుతారేమో కానీ ప్రజల గొంతు అయితే నొక్కలేరు కదా, ప్రజాక్షేత్రంలోనైతే మా గొంతు నొక్కలేరు కదా. సో ప్లీజ్ ట్రై టు గివ్ మీ అట్లీస్ట్ ఇంకొక 1.5 గంటల సేపు ఇవ్వాలి అధ్యక్ష. ఐ నీడ్ 2.5 hours. ఇప్పుడు మొదటి గంటలో ఉప ముఖ్యమంత్రి గారు 3 సార్లు లేచిండ్రు, జూపల్లి గారు 1 సారి లేచిండ్రు, శ్రీధర్ బాబు గారు 2 సార్లు లేచిండ్రు. ఆల్మోస్ట్ 20 minutes టైం వాళ్ళే తీసుకున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష 2.5 hours ఏంటి సార్? అరే సార్ 1 hourలో సంక్షిప్తంగా చెప్పదలుచుకునేది వారికి కూడా తెలుసు అధ్యక్ష. ఆల్రెడీ 1 hour అయిపోయింది, ఇంకా 2.5 hours అంటే అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు 1 hourలో 20 నిమిషాలు మీరే మధ్యలో ఇంటరప్ట్ చేసి, చేయకపోతే ఈ పాటికి నాకు 20 నిమిషాలు సేవ్ అవుతుండే కదా సార్. స్పీకర్ సార్ నేను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం సార్. అయితే అప్పుల గురించి మాట్లాడుతున్నారు, మరి నాణానికి ఒకవైపే చూపిస్తున్నారు కానీ మేము క్రియేట్ చేసిన ఆస్తుల గురించి కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి కదా అధ్యక్ష. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష
మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చింది మా ప్రభుత్వం క్రియేట్ చేసిన ఆస్తి కాదా అధ్యక్ష? అధ్యక్ష, ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ల మీద 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,36,000 ఎకరాలకు నీళ్ళిచ్చి ఆస్తుల కల్పన చేసింది నిజం కాదా అధ్యక్ష? అధ్యక్ష, మొన్న ఈ మధ్య సీతారామ పంపు లాంచ్ చేసి నెత్తిన నీళ్లు జల్లుకున్నారు. 8,000 కోట్ల రూపాయలు సీతారామం మీద ఖర్చు పెట్టింది ఆస్తి కాదా అధ్యక్ష? దేవాదుల మీద 6,000 కోట్లు, ఇవాళ దేవాదుల 300 రోజులు నడిచే విధంగా కట్టిన సమ్మక్క బ్యారేజ్ మీద 2,000 కోట్ల రూపాయలు, కాళేశ్వరంలో 94,000 కోట్లు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద 27,000 కోట్లు, తుమ్మిల్ల భక్త రామదాసు ప్రాజెక్టులను అగ్రగామి వేగవంతంగా పూర్తి చేసి అటు ఖమ్మం జిల్లాలో ఇటు మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్కు నీళ్ళిచ్చింది నిజం కాదా? ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో మా 10 ఏళ్ల కాలంలో 8,200 కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్ చేసింది ఈ రాష్ట్రానికి మేము క్రియేట్ చేసిన ఆస్తి కాదా? 321 కిలోమీటర్ల 4 లైన్ రోడ్డు, 382 బ్రిడ్జిలు, దేవాలయాలు, యాదాద్రితో పాటు దేవాలయాల నిర్మాణం మీద 2,800 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రజలకు ఈ రాష్ట్రానికి ఆస్తి కాదా? రైతు బంధు మీద 72,000 కోట్లు ఇచ్చాం. రైతు బీమాకు 6,800 కోట్లు, రైతు రుణమాఫీ మీద 28,000 కోట్లు, రైతులకు ఉచిత కరెంటు మీద 61,000 కోట్లు, గొర్రెల పంపిణీకి 5,000 కోట్లు, ఆసరా పెన్షన్లకు 61,000 కోట్లు. మీరు కూర్చుంటున్న స్పీకర్ సార్, ముఖ్యమంత్రి గారు, స్పీకర్ సార్, అర్థవంతమైన చర్చకు మాకు ఎప్పుడు అభ్యంతరం లేదు. కానీ అబద్ధాల ప్రాతిపదికన ప్రజలు శిక్షించిన తర్వాత కూడా ఇంకా ఇదే ఊకదంపుడు ఉపన్యాసాలతోని ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలేమో అమాయకులు కాదు సార్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో లెక్క తేల్చారు. ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అన్నీ చెప్తే పార్లమెంట్లో గుండు సున్నిచ్చారు. అయినా కూడా ఆలోచన మారలేదు, విధానము మారలేదు. ఔటర్ రింగ్ రోడ్డు 159 కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికి ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే లక్షల కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు 7,000 కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి. గొర్రెల మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ 700 కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగినరని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి. కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణకి ఇద్దాం, దాని మీద కూడా పోదాం. ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరత్ వెళ్ళి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగులబెట్టిర్రు. అవి ఏడగడుతురు? వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ చీరలు కడుతున్నారు. ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష. అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు, ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు. గొర్రెలు మా యాదవ్ సోదరులు అమాయకులు, మంచోళ్ళు, నమ్మితే ప్రాణం ఇచ్చేటోళ్ళు. మా కుర్మ యాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగుతే ఇవాళ వాళ్ళ పంపకాలలో పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీదనే 700 కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు. ఇప్పుడు ఈడోళ్ళు వచ్చి కూర్చున్నారు. అదేవిధంగా మొన్నటి వరకు పదే మమ్మల్ని సవాల్ విసిరిండ్రు. ఏమని? అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే 80,000 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టే 80,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరిగింది? రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు. ఇప్పుడేమంటుండు? ఇప్పటి వరకు మేము 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టినామంటున్నాడు. నిన్నటికి నిన్న పోయి చూసిర్రు ఎట్లా కూలిందో, ఇంకేమైనా మిగిలిందా లేదా అని. ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి
రంగారెడ్డి జిల్లాలో తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు అధ్యక్ష. మా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు, అన్నీ మా భూములు అమ్ముకున్నారు, కనీసం మాకు రోడ్లు కూడా వేయలేదు, మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు, మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు. ఎన్ని వేల కోట్ల రూపాయల భూములు అమ్మినరో ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష. ఇవాళ అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు. ఇవాళ మేము ఇది కట్టినాం, మేము అది కట్టినాం, ఈ కట్టడాలు చెప్తున్నాం, అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష. మనకి తాతలు ముత్తాతలు ఆర్నమెంట్స్ ఇస్తారు, ఆస్తులు ఇస్తారు, బంగారం ఇస్తారు, మనకి ఇంట్లో ఆడబిడ్డలకు ఉండనీక అని చెప్పి బంగారం ఆభరణాలు ఇస్తారు. కానీ ఇంట్లో ఎవరో ఒకరు వ్యసనాలకు లోనయ్యి తాగుడుకో జూదానికో అలవాటు పడి తాతలు ముత్తాతల నుంచి వచ్చిన బంగారం అంతా తెగ నమ్ముకుంటారు, భూములు తాకట్టు